ఒక మాజీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకున్నారు. మేము ఈ రవాణా కాంట్రాక్ట్ చేశాము, ఈ మద్యం వ్యాపారంలో మేము ఉన్నామని చెప్పారు. తప్పులేదు, ఉంటే రవాణా కాంట్రాక్ట్ చేసినా తప్పులేదు, లేదా మద్యం వ్యాపారం చేసినా తప్పులేదు. కానీ వారు చేసిన వ్యాపారంలో ప్రభుత్వ సపోర్ట్తో లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కొంతమంది ఏజెంట్ల సపోర్ట్తో అధికారుల సపోర్ట్తో దోచేయటం అనేది మరి ఈ రోజు చాలా స్పష్టంగా బయటపడిన విషయాన్ని మరి గమనించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. ఒక కార్టూన్ కి 13 రూపాయలుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా దాన్ని 35 రూపాయలకి పెంచుకుని 400 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన విషయాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసి దాంట్లో అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి సాక్ష్యాధారాలని స్పష్టంగా ప్రజలకు కూడా తెలియజేసి వారి మీద చర్య తీసుకుంటే ఇదేదో కక్ష, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల మీద దాడులు చేస్తుంది ప్రభుత్వం అని అనటం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతంగా మారింది ఏంటంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అది ప్రజలకి నష్టం చేసేదా, అది అవినీత, అది దోపిడీయా, అవన్నీ దేనికి సంబంధం లేదు. దాని సిద్ధాంతం ఒకటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి దోపిడీ చేసినా ఎటువంటి అవినీతి చేసినా దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేస్తే ఎదురుదాడి చేసి మా మీద కక్ష కట్టి మా మీద కుట్రతో ఇటువంటి అన్ని కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చడానికి తమ పాపాలని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాల్ని, మతాల్ని, రాజకీయాల్ని వినియోగించి వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. ఆయనకి కావాలంటేనేమో సిబిఐ ఎంక్వైరీలు కావాలి. ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా కానీ లేకపోతే ఇతరత్రా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏదో రాజకీయ కక్షతో చేస్తుందని చెప్పేసి గగ్గోలు పెడతాం ఒక విధానంగా వైసీపీకి మారిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను.